నజరేడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అనేక మందికి ఈ యొక్క వర్తమానాలు మరి షేర్ అయినట్లు నా పరిచర్య కొరకు కూడా మీరు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. మరి మత్తయి సువార్త మరి 11వ అధ్యాయము 28-30 వచనాలు మనం ధ్యానించుకున్నట్లయితే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగజేస్తానని యేసు ప్రభు వారు స్వయంగా చెప్పారు. ఇది ఎందుకు చెప్పారంటే, మనము నేటి దినాల్లో కూడా శరీరాన్ని బట్టి ఆలోచించుకున్నట్లయితే ప్రతి ఒక్కరము కూడా ప్రయాస పడుతూనే ఉంటాం. కుటుంబ వ్యవస్థలో కానీ, మరి ఎడ్యుకేషన్ విషయంలో కానీ, మరి ఏదో ఒక విషయంలో యవన ప్రాయంకి వచ్చినప్పుడు, లేకపోతే బాల్య దినాల్లో ఉన్నప్పుడు, లేకపోతే వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు ఏదో ఒక బాధ్యత కలిగి విశ్రాంతి అనేది శరీరానికి ఆందోళన కలిగిస్తూనే ఉంటుంది. ఈ శరీరానికి విశ్రాంతి అనేది దొరకదు. దీనికోసం అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నారు, అనేకమైన స్థలాలకు వెళ్తున్నారు. మరి అనేక మంది మరి ఎంతో టూర్లు అనేది మరి వెళుతూ మరి ఈ యొక్క విశ్రాంతి కోసం ధనాన్ని కూడా వెచ్చిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు పలికిన మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈయన ఆత్మీయ విషయంలో మాట్లాడుతున్నాడు. మరి పరిశుద్ధ గ్రంథములో ప్రతిదీ కూడా ఆత్మీయను బట్టే మనం మాట్లాడుకోవాలి, ఆత్మీయను బట్టే మనం ఆలోచించుకోవాలి. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు లెక్కించాడు, ఎందుకు రాశాడంటే, మీరు ప్రయాసపడుతున్నారు. దేనికోసం ప్రయాసపడుతున్నారంటే, మన ఆత్మీయ స్థితి మరి సాతానుడు అపవాది కూడా దేవుని దగ్గరికి వెళ్ళడానికి, దేవుని దగ్గర మరి సంధి కుదుర్చుకోవడానికి మనిషి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎందుకంటే మనిషి ఎప్పుడు కూడా ఎవరు విశ్రాంతి కలిగజేస్తారు, ఎవరు మనల్ని ఆదుకుంటారు, ఎవరు మనల్ని ప్రేమిస్తారని చూసుకున్నప్పుడు మరి ఆ అపవాది ఏం చేస్తాడంటే, దేవుని దగ్గరికి వెళ్ళకుండా మన ఆత్మీయ స్థితిలో కూడా చాలా శోధనలు, మరి చాలా విధమైన కలవరాలు కూడా పెడుతూ ఉంటాడు. మరి అందుకని యేసు ప్రభు చెప్తున్నాడు ఏంటంటే, నేను నిత్య జీవానికి వారసుని, నేను పరలోకానికి వారసునే ఉన్నాను. నేను నా దూరే తప్ప తండ్రి యొద్దకు ఎవరు చేరలేరు, ఎవరు కూడా రాలేరు. యేసు యందు విశ్వాసించినప్పుడు, యేసు యందు నిరీక్షించినప్పుడు మీరు పరలోకానికి చేరుకుంటారని మరి యేసు ప్రభు పలికిన మాటను మనం జ్ఞాపకం చేసుకోండి. శరీరానికే మనం ఎంతో ఆలోచిస్తుంటాం, మరి శరీరానికి విశ్రాంతి విషయంలోనే ఎంతో ఆలోచిస్తుంటాం. కానీ మనము చనిపోయిన తర్వాత మనకి విశ్రాంతి అనేది మన ఆత్మకి ఎక్కడి నుండి వస్తుంది? అందుకని యేసు ప్రభు పిలుస్తున్నాడు, రండి నా యొద్దకు, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను, రండి నా యొద్దకు రండి, నేనే నిత్య జీవానికి ఇస్తాను అని చెప్పి ఆయన ఆహ్వానం అనేది పలుకుతున్నాడు. ఎందుకంటే ఆయన హృదయం అనే ద్వారం దగ్గర మనల్ని తలుపు తడుతున్నాడు. ఎవరైనా విని ఆయన యొక్క స్వరాన్ని విని ఆ తలుపును అనేది తీసి ఆయన ఆహ్వానించినప్పుడు తప్పకుండా ఆయన మన హృదయంలోనికి చేరి మనకు విశ్రాంతిని అనేది కలుగజేస్తాడు. మన ఆత్మకు విశ్రాంతి అనుగ్రహించి మనల్ని నిత్య జీవానికి నడిపించి, నిత్య జీవానికి వారసులుగా చేసి, పరలోకానికి వారసులుగా చేసి, పరలోకంలో ఉన్న తండ్రికి సంధి అనేది కుదిర్చి ఆయన మనకి విశ్రాంతిని అనేది కలిగజేస్తాడనే అర్థాన్ని మనం గమనించుకున్నట్లయితే, మరి నాకు విశ్రాంతి కావాలి, నేను చనిపోయిన తర్వాత 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు లేదా 100 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికైనా నా ఆత్మకి శాంతి కలగాలి. అయితే మీరు చెప్పినట్లే మరి ప్రయాసపడే భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని యేసుప్రభు పలికిన ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మన ఆత్మీయ స్థితి కూడా మరి నిత్య జీవానికి వెళ్ళడానికి కొంత అనేది మనము ప్రయాసం అనేది మన జీవితమును చేసుకోవాలి. ఎందుకంటే మన ఆత్మ సిద్ధంగా ఉన్నప్పుడు మన యొక్క ఆత్మలో కూడా పరివర్తన అనేది రావాలి. అది ఏ విధంగా రావాలంటే, మనము బతుకున్నప్పుడే మన ఆత్మను సిద్ధపరచుకోవాలి. మన ఆత్మను ప్రయాసములోనికి వెళ్ళకుండా, నరకానికి వెళ్ళిపోకుండా నిత్య జీవంలోనికి రావడానికి యేసు ప్రభు అన్నవాడు ద్వారమై ఉన్నాడు కనుక, ఆ యొక్క మార్గములో మనము ప్రయాణించాలంటే మనం ఏం చేయాలంటే ఓర్పు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఓర్పు కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి.
తర్వాత నిలకడ కలిగిన జీవితం అనేది ఉండాలి. సరైన నిర్ణయం అనేది తీసుకోవాలి. తర్వాత తగ్గింపు కలిగిన జీవితం అనేది మనం కలిగి ఉండాలి. తర్వాత క్రియలతో కూడిన జీవితం అనేది ఈ లోకములో మనం జీవించాలి. మనం ఏదైతే క్రియ రూపంలో ప్రజెంట్ చేస్తున్నామో అదే విధంగా ఆత్మీయంగా కూడా మనము ప్రజెంట్ చేయాలి. శరీరంతో ఒకటి, ఆత్మలో ఆలోచించుకుని ఆత్మీయంగా ఇంకొక రకంగా మనము ప్రయత్నిస్తూ జీవిస్తున్నట్లయితే మనము నిత్య జీవానికి వెళ్ళలేం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క రెక్కల క్రిందకి రావాలి. వచ్చిన తర్వాత మీ ప్రయాసము వ్యర్థము కాదు. ఎందుకంటే ఎంతోమంది కూడా మరి ఈ యొక్క యేసు ప్రభుని తృణీకరిస్తున్నారు. ఎంతోమంది కూడా మాకు వద్దు అనుకుంటున్నారు. కానీ నేను ఒక మాట వారికి చెప్పవలసింది ఏంటంటే, నువ్వు వద్దు అనుకుంటే ఆయన నీ యొద్దకు నిన్ను ప్రేమించి తన ప్రాణమును అర్పించిన యేసయ్యను నువ్వు తృణీకరించినట్లయితే ఆయన నిత్య జీవానికి ఇవ్వడానికి నిన్ను ప్రేమించి వచ్చిన ఆయనను మరి ప్రయాసపడుతూ భారం మోస్తూ సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని ఆహ్వానము, ఇన్విటేషన్ ఇచ్చిన ఆ యేసు ప్రభుని మీరు తృణీకరించినట్లయితే నిత్య నరకములోనికి పాలుభాగస్తులు అవుతారు. దేవుడిచ్చిన ఆహ్వానాన్ని, దేవుడిచ్చిన ఆ కృపను మీరు పొందుకొని ఆయన దగ్గరికి రండి. ఆయన యందు రుచి చూడండి. ఆయన యందు ఏముందో, ఆయన యందు ఏంటి, ఆయన యందు ఏం కలిగి ఉన్నాడు, ఎందుకు ప్రేమిస్తున్నాడు, ఎందుకు ప్రాణం పెట్టాడు అనే ఒక ఆలోచన అనేది ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని జనాంగమా మీరు ఆలోచించండి. దేవుడు తప్పకుండా మీ యొక్క అంతరంగం అనే ఆ యొక్క కన్నులు దేవుడు తెరవాలి. పరిశుద్ధాత్మ దేవుడు తెరవాలి. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించండి. భారం అనేది శరీరానికే కాదు కానీ ఆత్మకు కూడా ఉంటుంది. మీ భారము, మీ యొక్క ప్రయాసము, నీకు విశ్రాంతి అనేది ఆత్మకు కలగాలంటే ఒకే ఒక మార్గము యేసు. నువ్వు పరలోకానికి వెళ్ళాలి, నిత్య జీవానికి వెళ్ళాలంటే నీ ఆత్మ చనిపోకుండా దేవునితో యుగ యుగాలు కూడా ఉండాలంటే నువ్వు యేసు ప్రభుని నమ్మి తీరాలి. నువ్వు యేసు ప్రభుని ఎప్పుడైతే మీరు నమ్ముతారో, మీరు యేసు ప్రభుని ఎప్పుడైతే ఆహ్వానిస్తారో, యేసు ప్రభుని ఎప్పుడైతే మీరు ప్రేమిస్తారో, ఆయన యందు విశ్వాసం కలిగి ఉంటారో, దేవుడు తప్పకుండా మీ ఆత్మకి విశ్రాంతిని అనేది ఇస్తాడు. ఆయన సమస్త జనుల్ని ఆహ్వానిస్తున్నాడు. ఆయన ప్రేమిస్తున్నాడు. మీ యొక్క ఆత్మకు నిత్య జీవాన్ని ఇస్తానని ప్రమాణం చేస్తున్నాడు. ఆయన నిత్య జీవానికి వారసుడై ఉన్నాడు. ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. కాబట్టి మీరు ఎంతకాలం ఈ లోకంలో బ్రతుకున్నా మీ యొక్క విధేయత కలిగి మీ యొక్క జీవితము మరి క్రియ రూపములోని ఎలా ఉందో ఆ జీవితము కూడా ఆత్మీయంగా కూడా అలాగే కొనసాగింపబడాలి. ఓర్పు కలిగి ఉండాలి. తర్వాత సరైన నిర్ణయాలు అనేది మీరు ఆత్మీయంగా తీసుకోవాలి. మరి శరీరంలో, మన కుటుంబంలో కూడా మరి కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. మన వ్యక్తిగత జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. సరైన నిర్ణయం అనేది మీ ఆత్మకు కూడా తీసుకోండి. మీరు బ్రతుకున్నప్పుడే సరైన నిర్ణయం తీసుకొని మరి మీ యొక్క ఆత్మను దేవుని చేతిలో, యేసు ప్రభు చేతికి అప్పగించినప్పుడు, ఆయన యొక్క ఇన్విటేషన్ మీరు ఆహ్వానించి ఆయన చేతికి మీరు అప్పగించుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మీ యొక్క ఆత్మను నిత్య జీవంలోనికి నడిపిస్తాడు. ఆయన ఇచ్చిన కృపను, ఆయన ఇచ్చిన ధన్యతను, ఆయన ఇచ్చే ఆఫర్ను మీరు అందుకొని మరి ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా మరి యేసు యొద్దకు రండి. నా యొద్దకు వచ్చి వారిని, యేసు యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రము కూడా ఆయన త్రోసివేయడు, తృణీకరించుడు. నువ్వెంతటి పాపము చేసినా, ఎంతటి అపరాధము చేసినా, ఎంత ఘోరముగా మీరు జీవిస్తున్నా, లేకపోతే ఎంత పాపము వ్యసములో మీరు కూరుకుపోయినా దేవుడు మిమ్మల్ని క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ శరీరము, మీ ఆత్మ ఆయన రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు వ్యసనాలతో బానిసైపోయి ఉన్నట్లయితే, ఎందుకు నన్ను ఎవరు ప్రేమించట్లేదు, నా దగ్గరికి ఎవ్వరు కూడా రావటం లేదు, నన్ను అందరికీ తృణీకరిస్తున్నారని మీరు ఆలోచించుకున్నట్లయితే, ప్రియ దేవుని బిడ్డ, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని యేసు ఆహ్వానిస్తున్నాడు. మరి వస్తావా యేసు యొద్దకు? నిన్నెవరు ప్రేమించినా, ప్రేమించకపోయినా, నిన్ను ఎవరు ఆహ్వానించినా, ఆహ్వానించకపోయినా
పరమ తండ్రి నీ కొరకు ప్రాణం పెట్టి నీ పాపముల కొరకు రక్తము చిందించిన యేసయ్య నిన్ను ఆహ్వానిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన యొద్దకు రా, ఆయన నీ పాపాలన్నీ కూడా క్షమిస్తాడు. సమస్త దుర్నీతి నుండి కూడా ఆయన నిన్ను మరి బయటికి తీసుకొచ్చి నిన్ను పవిత్రురాలుగా పవిత్రుడుగా ఆయన చేయడానికి ఆయన సమర్థుడు. ఆయనకు అసాధ్యం అంటే ఏదీ లేదు. నీ జీవితాన్ని మారుస్తాడు, నీ బ్రతుకును మారుస్తాడు. మూడు బారిన జీవితాన్ని ఆయన చిగురింపజేసే శక్తి గల దేవుడై ఉన్నాడు కనుక ఈ విషయాన్ని మీరు గమనించి యేసు యొద్దకు రండి. మీ ప్రయాసము మీ యొక్క తగ్గించుకోండి. నన్ను ఎవరు వీళ్ళంటారు, వాళ్ళంటారు, నా బంధువులు అంటారని ఏది కూడా మీరు ఆలోచించొద్దు. నీ జీవితము, నీ ఆత్మను యేసు చేతిలో పెట్టు. అప్పుడు మీరు ఆయనను వెతకండి, ఆయనను కనుగొనండి. ఆయన నిత్య జీవాన్ని ఇస్తాడో లేదో ఒక్కసారి చూడండి. ఆయనలో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్న తగ్గింపు, ఆయనలో ఉన్న విధేయత అవన్నీ కూడా మనలోనికి వచ్చి మన ఆత్మను పరిపూర్ణంగా మార్చి పరివర్తనంగా మార్చి నిత్య జీవానికి ఆయన తీసుకొని వెళ్తాడు. మన ఆత్మను ఒంటరిగా విడిచిపెట్టడు. మన ఆత్మను మరి నరకములోనికి ఆయన పారద్రోయడు. నరకములోని నుండి ఆయన నిన్ను విమోచనగా ఆయన తీసుకొని వచ్చి నీ ఆత్మకు విశ్రాంతిని అనేది కలిగజేస్తా. అటువంటి రక్షకుడిని వెతకండి, అటువంటి దేవుణ్ణి మీరు వెతకండి, అటువంటి రక్షకుడికి దగ్గరికి రండి. అటువంటి సన్నిధిని మీరు వచ్చినట్లయితే దేవుడి యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు మెండుగా మీకు కలుగును గాక. దేవుడి యొక్క మాటలు మీ వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.